Yeah, behind the palm trees. Okay, brother. Tell them we have free Bibles for them if they'd like to take them in. మా దగ్గర ఉచిత బైబిళ్ళు ఉన్నాయండి, మీకు కావాలంటే మేము ఇస్తాం. Why are we standing on top of a car? You might be thinking. మేము ఎందుకు ఈ కార్ మీద నుంచొని ఇలా వాక్యం చెప్తున్నామో మీరు ఆలోచిస్తూ ఉండుంటారు. With a big amplifier. పెద్ద మైక్ పట్టుకొని మేము ఎందుకు చెప్తున్నాం అంటే we are messengers of God. ఎందుకంటే దేవుని గురించినటువంటి వర్తమానం చెప్పడానికి వచ్చాము. సౌండ్ పెంచు వాయిస్ పెంచు కిన్నావు బాని. మేము దేవుని సేవకులు. ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం. నా సహోదరుడా, మీకు దేవుని ప్రేమ కావాలా? నా సహోదరుడా, మీకు యేసుక్రీస్తు పాప క్షమాపణ కావాలి? నా సహోదరుడా, నా ప్రియుడా, దేవుడు అనము రాయి కోయ సాయరు చేయబడలేడు. దేవుడు బొమ్మ లేవు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నా సహోదరుడా, God is not an idol made by human hands. మనం చేతులతోటి మనం నిర్మించుకునేటువంటి దేవుడు కాదండి. దేవుడు భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. నా సహోదరుడా, you are my brothers. మీరందరూ కూడా మా సహోదరులు. You know I want you to be saved. మీ రక్షణ మాకు కావాలి. We do not want you to worship God. మీరు ప్రార్థన వెళ్ళినటువంటి దేవుడికి మీరు ప్రార్థన చేయొద్దు. My friends, if I start talking to a rock, what would you think about me? నేను ఒక రాయిని పట్టుకొని మాట్లాడుతుంటే మీరు నా గురించి ఏమంటారు? If I say, if I start having a conversation, you think I'm a madman. నేను ఒక రాయిని పట్టుకొని మాట్లాడుతుంటే మీరు నా గురించి పిచ్చివాడు అనుకుంటారు. But yet, if we take a chisel and we fashion it in the shape of a man or an animal, then we think it can hear our prayers. అలాగే మనం మన చేతులతో మనం నిర్మించుకున్నటువంటి దేవుళ్ళు కూడా మన ప్రార్థన వినలేరు. God is not an idol made by our hands. With lust in your heart, it is as if you committed adultery with her in your heart. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే మీరు కనుక ఒక స్త్రీని వ్యామోహపు చూపు కనుక చూస్తే మీరు అక్కడే వ్యభిచరించినట్టు అని దేవుని వాక్యం చెప్తుంది. In the eyes of God, every one of us is guilty of committing adultery. దేవుని దృష్టిలో మనమందరం కూడా వ్యభిచారం చేసినటువంటి వ్యక్తులమే. Do not deceive yourselves. The Bible says that the heart is deceitful above all things and desperately wicked. Who can know it? బైబిల్ ఏమని చెప్తుందంటే మనిషి హృదయం ఎల్లప్పుడూ చెడు ఉన్నది, ఆయన హృదయంలోంచి ఎప్పుడు కూడా చెడుతనమే వస్తుంది, దాన్ని తెలుసుకోగలిగిన వారు ఎవరు అని దేవుని వాక్యం చెప్తుంది. The Bible says that his eyes are like fire. You cannot conceal your sins from the eyes of God. బైబిల్ ఏమని చెప్తుంది అంటే దేవుని యొక్క కళ్ళు అగ్ని వంటివి, ఆయన అగ్ని నుంచి ఎవరు కూడా మన పాపములు దాచిపెట్టలేమని చెప్తుంది. My friends, run to Jesus Christ, run to him and be saved from the wrath, the judgment to come. కాబట్టి యేసుక్రీస్తు వారి యొద్దకు పరిగెత్తండి, ఆయన దగ్గర మీ రక్షణ పొందుకోండి, ఆయన మనందరి పాపముల కొరకు మరణించారు. We beg you, be reconciled to God, be at peace with God. మీరందరూ కూడా దేవునితో సమాధాన పడాలని, దేవుని చేత రక్షింపబడాలని మీ అందరినీ కూడా మేము బ్రతిమలాడుకుంటున్నాం. Do not die in your sins. Do not die without knowing Jesus Christ and loving Jesus Christ. కాబట్టి మీ పాపములోనే మీరు మరణించొద్దు, యేసుక్రీస్తు వారు లేకుండా మీరు మరణించొద్దు. My friends, your life is a gift from God and you do not know when God will require your soul from you. నా ప్రియ సహోదరులారా, మీ జీవితం అనేది దేవుడిచ్చినటువంటి బహుమానము. అయితే మీ జీవితాన్ని దేవుడు ఎప్పుడు మీ యొద్ద నుంచి తీసివేసుకుంటాడో మీకు తెలియదు. If you are wise, you will fear the Lord and depart from evil and run to Jesus Christ for forgiveness. నా ప్రియ సహోదరులారా, మీరు గనక నిజంగా జ్ఞానం కలిగిన వారైతే మీ జీవితం గురించి భయపడి యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణ కొరకు ఆయన యొద్దకు రండి. Do not pray to God. Repu boma puja chai wodu. Repu pradnche wodu boma kwosam. Na prirada. Repu pradnche wodu. Vigrahara puja papamu idi devane dharma shastramu. Miku Moshe Padiyagnalu telasa. Moshe Padiyagnalu miku telasa. These are the 10 commandments. My friends, this is God's law. దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది మనం ఎటువంటి విగ్రహారాధన చేయకూడదు అని. It is a sin. Do not bow before statues tomorrow. కాబట్టి మనం ఎటువంటి విగ్రహారాధన చేసినా దేవునికి అది విరోధమైన పాపము. Rather call upon the God who can hear your prayer and who can see your suffering, and he will be rich in mercy for all who call upon his name. అయితే మీ యేసుక్రీస్తు వారి యందు ప్రార్థన చేసి ఆయన యందు క్షమాపణ పొందుకోండి. Why do we create gods that have eyes but that cannot see? Why do we create gods of stone that cannot see? Do you know why? చూడండి, మనం ఎందుకని మన చేతులతోటి మన దేవుళ్ళను మనం తయారు చేసుకుంటూ
మన ప్రార్థన వినలేని దేవుడికి మనం ఎందుకు మొక్కుతున్నామంటే మీకు తెలుసా? Because we do not want a God that can see our sins. We do not want a God who can see our corruptions. ఎందుకనగా మన పాపములు చూడలేనటువంటి దేవుళ్ళను మనం తయారు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మన పాపం చూడలేరు అని మనం ఆనందిస్తాం కాబట్టి. Why do we create gods who have ears but they cannot hear? ఎందుకని వినగలిగే దేవుళ్ళను మనం చేసుకోలేకపోతున్నాం? Because we do not want gods that can hear our blasphemy, our cursing, and our abuse of our wife and our children. This country, this world is corrupt and broken because we are proud and we look down upon our brothers. ప్రియ సహోదరులారా, ఈ దేశం ఎందుకు నాశనం అయిపోతుందంటే మనం ఈ పొరుగు వారిని తక్కువగా చూస్తున్నాం కాబట్టి. Yesu Christu prachayandi. Yesu Christu andu viswasamunchamu. Hallelujah. My brothers, do you call yourself a God-fearing Christian and yet you are drunk every night you get drunk? ప్రియ సహోదరులారా, మీరు క్రైస్తవులను చెప్పుకుంటూనే ప్రతిదినం కూడా తాగుడుకి అలవాటు పడిపోతున్నారా? Do you beat your wife? లేకపోతే మీ భార్యలను మీరు హింసిస్తున్నారా, కొడుతున్నారా? Do you slap your wife? మీ యొక్క భార్యలను మీరు హింసిస్తున్నారా? God is angry with the wicked, my friends. ఈ విధమైన పనులు చేసే వారితో దేవుడు నిరంతరం కోపిస్తున్నాడు. Your wife, మీ భార్య మీ దాసులు కాదు. మీ భార్య she is not your slave. She is not your servant. మీ భార్య మీ బానిస కాదు. మీ భార్యను మీరు గౌరవించాలి. God has created man and women equal in value and worth before the Lord. దేవుడు ఈ భార్యాభర్తలను ఇద్దరిని సమానంగా చూశాడు కాబట్టి మీ భార్యాభర్తలను మీరు గౌరవించాలి. My friends, repent of this wickedness. Turn from this sin. కాబట్టి మీరు చేసిన ఈ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి. Do not die without the hope, the forgiveness of Jesus Christ. అయితే యేసుక్రీస్తు వారి క్షమాపణ లేకుండా వాటిలోనే మీ పాపాల్లోనే మరణించొద్దు. No matter how wicked you are, Jesus is called the friend of sinners. చూడండి, మనం ఎంత పాపం చేసినప్పుడు కూడా దేవుడు మన ప్రతి పాపమును కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. Even if you're a murderer, God can forgive your sins. మనం నరహత్య చేసినప్పుడు కూడా దేవుడు మన పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. He is full of mercy, my brothers. ఆయన పూర్తిగా మనల్ని క్షమించడానికి దయగలిగిన దేవుడు. But you must turn to him from every other god. అయితే మనం ప్రతి ఒక్క విగ్రహం నుంచి ప్రతి ఒక్క ఇతర దేవుళ్ళ నుంచి తిరిగి ఆయనకే మొక్కాలి. When you choose to marry a wife, you are effectively turning your back on every other woman. మనలో ఎవరైనా కానీ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇంకా ఏ ఇతర స్త్రీని కూడా మనం మోహించము అని, కేవలం ఒకే భార్యను కలిగి ఉంటామని అర్థము. Maybe there are some among you, you say I can worship Jesus along with other gods. అయితే మీరు చెప్పొచ్చు, నేను దేవుడితో యేసు ప్రభువారితో పాటు ఇతర దేవుళ్ళని కూడా ఆరాధిస్తాను అని చెప్పొచ్చు. That's like saying I can kiss my wife and I can kiss other women. అది ఎలా ఉంటుంది అంటే నా భార్యతోనే ఉంటూనే నేను ఇతరులతో కూడా ఉంటాను అని చెప్పడం లాంటిది. God is angry with the wicked, my brothers. నా ప్రియ సహోదరులారా, దేవుడు పాపం చేసే వారి పట్ల నిరంతరం కోపించేవాడిగా ఉన్నాడు. But there is hope and there is mercy in the name of Jesus Christ. అయితే యేసుక్రీస్తు వారి నామములో క్షమాపణ అనేది ఉన్నది, నిరీక్షణ అనేది ఉంది. Seek him while he may be found. కాబట్టి ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన వెతకండి. We love you. మేము మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాం. That's why we're here. అందుకే మేము ఇక్కడికి వచ్చి వాక్యాన్ని చెప్తున్నాం. No one's paying me to stand on top of this car right now. అయితే మేము ఈ కారు మీద నిలబడి చెప్తున్నందుకు మాకు ఎవరు ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు. We want you to be saved. మీరందరూ రక్షింపబడాలి అని మేము ఈ మాటలు చెప్తున్నాం. We do not want you to burn for your sins under the righteous wrath of God. అయితే మీ యొక్క దేవుడు నీతి కలిగినటువంటి తీర్పులో మీ పాపములను బట్టి మీరు మరణించకూడదని ఈ మాటలు చెప్తున్నాం. ఇక్కడ చాలా కోతని బంధులు, ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని పుస్తకం. ఈ కోతని బంధులు తీసుకోండి free. Hallelujah. Brothers, does anybody have a word you want to say? You want to say anything, brother? Feel free, man. Feel free. Take the mic. Brother Suarez, give him the mic. Okay. Hallelujah. Oh, man. Let's pray, huh? Brother, just get up. Lord Jesus, we thank you that you have given us life and breath. తండ్రి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, శ్వాసను బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. We thank you that you gave your only begotten son. నీ ఏకైక కుమారుని మా అందరి కొరకు అనుగ్రహించినందుకు నీకు ఎంతగానో కృతజ్ఞతలు. Lord, give us faith and repentance. తండ్రి ప్రభువా, విశ్వాసాన్ని పశ్చాత్తాపాన్ని మా అందరికీ దయచేయండి. In your name, amen. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నామండి. ఎవరికన్నా బైబిల్ కావాలంటే మా దగ్గరికి వస్తే మీకు ఉచితంగా బైబిల్ ఇస్తాం. మీకు యేసు ప్రభు తెలుసా? Who is Jesus Christ? యేసుక్రీస్తు వారు ఎవరో మీకు తెలుసు కదండి. Who is Jesus Christ? యేసు క్రీస్తు ఎవరు అండి? యేసు ప్రభు దేవుని కుమారుడు. Jesus Christ came to this earth and he did no sin.
యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎటువంటి పాపము చేయలేదు. Jesus Christ created the heavens and the stars, the sun and the moon. యేసుక్రీస్తు వారు ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. The God of heaven and earth, the God of glory, came in the person of Jesus Christ. భూమిని ఆకాశాన్ని మహిమకు సృజించినటువంటి దేవుడు ఆయన ఈ భూమి మీద మనిషిగా తిరిగాడు. And why did God humiliate himself and come among us ants? Why? అయితే దేవుడు ఎందుకు తాను తగ్గించుకొని మన మధ్యన సంచరించాడు? Because our sins have put us at war, have put separation between us and our creator. ఎందుకనగా మనం చేసిన పాపములు దేవునికి విరోధంగా పోరాడుచున్నవి కాబట్టి మనందరి పాపములు క్షమించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. And God sought to make peace with his creation, even though we have spit in God's face, even though we have insulted his holiness. He offers us peace. దేవుణ్ణి మనం అవమానపరిచి ఆయన మొహం మీద ఉమ్ము వేసినప్పటికీ కూడా ఆయన మనల్ని క్షమించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. And the God who created the heavens and the earth, he humbled himself and became a small little baby born in a stable for animals in Bethlehem. అయితే భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడు తను తాను తగ్గించుకొని మనందరి పాపం నిమిత్తమై భూమి మీదకి వచ్చున్నాడు. The God who created heaven and earth, భూమిని ఆకాశంలో సృజించిన దేవుడు, he became a common low-class working class man. ఆయన తాను తగ్గించుకొని ఒక సాధారణమైనటువంటి కూలివాడిగా ఈ భూమి మీద తిరిగినాడు. Jesus Christ, he knows our afflictions, he knows our weaknesses, he knows what it feels, loneliness and despair and pain and hunger and thirst. యేసుక్రీస్తు వారు మనం అనుభవిస్తున్న ప్రతి బాధని ప్రతి శ్రమని కూడా అన్నిటిని ఆయన ఎరిగి ఉన్నాడు. The God of the heavens and the earth, he is not detached, he is not unable to identify and to sympathize with our weaknesses and with our infirmities. అయితే భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడు మన పాపాలు మన యొక్క బలహీనతలు ఇవేమీ తెలియకుండా మనకి దూరంగా లేడు, ఆయన మనకి సమీపంగానే ఉన్నాడు. Jesus Christ lived among us. యేసుక్రీస్తు వారు మన మధ్యన జీవించి ఉన్నారు. And he taught us how to love one another. ఆయన ఇతరుల్ని ఎలాగూ ప్రేమించాలో మనకి నేర్పించి ఉన్నాడు. Do you know what he taught us? ఆయన మనకు నేర్పించింది ఏంటంటే, if someone smites you, if someone strikes you on one cheek, to offer him the other also. ఎవరైనా ఒక చెంప మీద మనల్ని కొట్టినప్పుడు రెండో చెంప కూడా ఆయన వైపు తిప్పమని ఆయన నేర్పించి ఉన్నాడు. Jesus taught us that those who sin against us, we should not resist them or seek to avenge ourselves. అయితే ఎవరైతే మనకి విరోధంగా పాపం చేసి మనల్ని హింసిస్తారో వాళ్ళని మీరు తిరిగి హింసించకుండా వాళ్ళని క్షమించమని దేవుడు నేర్పించాడు. Jesus taught us, if our enemy, if not our friend, but if our enemy is hungry, to feed him, and if he's thirsty, to give him drink. యేసుక్రీస్తు వారు మన శత్రువులు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టమని నేర్పించాడు. Jesus taught us how to solve all of the world's problems. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటిని ఏ విధంగా పరిష్కరించాలో మనకు నేర్పించాడు. And he led by perfect example because he committed not one sin. ఆయన ఒక సంపూర్ణమైనటువంటి ఉదాహరణతోటి మన మధ్యన జీవించాడు, ఎటువంటి పాపం చేయకుండా జీవించాడు. The God of glory, Jesus Christ, the God of glory, he never spoke one lie, he never thought one lustful thought, he never cheated one rupee. కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన ఏ యొక్క అబద్ధం ఆడలేదు, ఏ యొక్క వ్యామోహపు చూపు చూడలేదు, ఎవరి దగ్గర కూడా ఆయన అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. You know what the cross is? Do you know what the cross is? సిలువ ఏంటో తెలుసా అండి మీకు? సిలువ అంటే, oh, we see it on top of churches. మనం చర్చి